ఆదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పటి వరకు నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా చేయించారా అనే అనుమానం అయితే ఉండేది. సో ఇప్పుడు అది ప్రమాదవశాత్తు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కాదు, కావాలని ఎవరో చేసినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి అటు పోలీసులు కానివ్వండి ఇటు ఫైర్ సిబ్బంది కానివ్వండి నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకలేదు. అక్కడ కొన్ని అగ్గి పొలాలతో పాటు బీరు సీసాలను కూడా అయితే గుర్తించడం జరిగింది. పైగా ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితే ఆటోమేటిక్గా అది కాలాల. కానీ ఇక్కడ ఏంటంటే ఫైర్ ఉన్న చోటకే కొన్ని పత్రాలు తీసుకెళ్లి కుట్ట కింద పోశారు. వాస్తవానికి ఆ గదిలో ఎక్కడా కూడా కుట్ట కింద ఫైల్స్ అనేవి లేనేలేవు. రెండోది 22A సంబంధించిన ఒక్క విభాగంలో మాత్రమే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మిగతా ఎక్కడా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు. దాదాపుగా 25 విభాగాలకు చెందినటువంటి ఫైల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. అందులో ఉన్న ప్రధానమైన ఫైల్స్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. వాస్తవానికి నూతన ప్రభుత్వం పెద్దిరెడ్డి కూపీ లాగటానికే అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓగా ఉన్నటువంటి మురళిని తప్పించి నూతన ఐఏఎస్ని అయితే సబ్ కలెక్టర్గా నియమించడం జరిగింది. సో ఆ వ్యక్తి యాక్చువల్లీ సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టాల, కానీ ఆదివారం అర్ధరాత్రే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే నూతన ఆర్డీఓ బాధ్యతలు చేపట్టడానికి కొద్ది గంటల ముందు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంటు. అలాగే పాత ఆర్డీఓ ఎవరైతే మురళి అన్నామో ఆయన తిరుపతి వెళ్ళిపోయాడు. సో ఆయన ముందు రోజే వచ్చి దానికి కూతవేటు దూరంలో మకాం వేశాడు. వాస్తవానికి అక్కడ ఉండాల్సినటువంటి ఆర్డీఓ ఇక్కడికి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడు, ఎందుకు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్కి కూతవేటు దూరంలోనే ఉన్నాడు? అలాగే ఆదివారం పూట సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రారు, మనందరికీ తెలుసు. కానీ మన ఆదివారం కూడా ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు. రావటమే కాదు, సరే ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండి కొంతమంది వచ్చారే అనుకుందాం, నైట్ 10:30 వరకు కూడా ఉద్యోగులు అక్కడే ఉన్నారు. వాస్తవానికి మామూలు సమయంలోనే 6 దాటితే అక్కడ ఎవరు ఉండరు కదా, 7 దాటితే ఎవరు ఉండరు కదా, అలాంటిది 10:30 వరకు ఆదివారం ఎందుకున్నారు? సో ఇదొక అనుమానం. అన్నిటికీ మించి సీసీ కెమెరాలు లేవా అనే అనుమానం మీకు రావచ్చు. సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ గత వారం 10 రోజుల నుంచి పనిచేయట్లా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, అక్కడేమో అగ్గి పొలాలు దొరికాయి, కుట్ట కింద ఏల్చి కాల్చినట్టుగా ఉంది. ఆదివారం నాడు ఉద్యోగులు వచ్చారు, ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి ఆర్టీఓ వచ్చి అక్కడ పక్కనే మకాం వేశాడు. సీసీ కెమెరాలు ముందు నుంచే పనిచేయటంలా. సో అంతా ఒక ప్రీ ప్లానుడ్గా చేసినటువంటి కుట్ర ఇది. ఇప్పుడు దీన్ని వాస్తవానికి నిన్న చంద్రబాబు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక్క రోజులోనే ఈ ఘటనపై 3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టారంటే ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతుంది. సో పెద్దిరెడ్డి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే పెద్దిరెడ్డే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడు, చేయించి ఉంటాడని చెప్పి ఇప్పుడు ప్రజలైతే బలంగా నమ్ముతున్నారు. అందులో తంబళ్ళపల్లె, మదనపల్లె, పీలేరు, అలాగే పొంగనూరు ఈ ప్రాంతాల్లో అసైన్డ్ భూములకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నిటికీ సంబంధించిన దస్త్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ పెద్దిరెడ్డి బినామీల పేరు మీద ఉన్నటువంటివి. సో ఎప్పుడైతే ప్రభుత్వం నూతన ఆర్డీఓని నియమించిందో ఖచ్చితంగా ఈయన మనకు లొంగడు, ఉన్న వాస్తవాలు బయట పెడితే మనం బుక్ అయిపోతాము అని ఏం చేయాలో తెలియక ఫైల్స్ని చోరీ చేస్తే ఈజీగా దొరికేస్తారు. కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ రూపంలో మార్చాలని చెప్పి ఒక పక్క ప్రీ ప్లాన్డ్గా అయితే దీన్ని చేసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు వేళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ మురళితో పాటు పెద్దిరెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఆల్రెడీ పూర్వపు ఆర్డీఓని అదుపులోకి తీసుకున్నారు, అలాగే కొంతమంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్ను మొత్తాన్ని కూడా సేకరించి దాన్ని మొత్తం కూడా డేటా విశ్లేషణ అయితే చేస్తున్నారు. ఎవరెవరికి కాల్ చేశారు, ఎవరు ఎందుకు ఆ టైం వరకు వాళ్ళు ఉద్యోగులు అక్కడ ఉన్నారనే దాని మీద అయితే విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. నిజాలకు నిప్పు, సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే తగలబెట్టేశారు. మదనపల్లెలో ఆదివారం అర్ధరాత్రి దారుణం, మాడి మసైపోయిన కీలక దస్త్రాలు, హార్డ్ డిస్కులు. కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడినట్లుగా ఆధారాలు. కార్యాలయానికి కోతవేటు దూరంలోనే ఆర్డీఓ నివాసం. ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వని వైనం. 10 రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు. ఆదివారం రాత్రి కార్యాలయంలో ముందుగానే పూర్వ ఆర్డీఓ మురళి మకాం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడటానికే ఈ ఘాతుకం అని చెప్పి అనుమానం చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీసు ఈ ఫైల్స్ కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్లో ఎంత తగలబడిపోయో తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, తగలబడిపోయిన దస్త్రాలన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. మ్యాటర్ ఏంటంటే
వీటిని కుట్టలుగా పోశారు. వాస్తవానికి ఫైర్ యాక్సిడెంట్ 11:30 జరిగితే జిల్లా ఎస్పీకి 2:30 వరకు కూడా తెలియలా. కోతవేటు దూరంలోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఆర్పేటప్పటికే దాదాపుగా మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. సో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సన్నిహిత అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తుందని చెప్పి చంద్రబాబు అన్నారు. సో ప్రమాద కోణం కాదు, ఇది ఖచ్చితంగా కుట్రేనని చెప్పి ఉంది. అలాగే ఆర్డీఓ సిఐల అలసత్వం మీద కూడా మాకు పలు అనుమానాలు ఉన్నాయని చెప్పి డీజీపీ కూడా అయితే చెప్పడం జరిగింది. ఎంత దారుణంగా తగలబెట్టేశారంటే నిజాలకు నిప్పు అంటే ఏదైతే పెద్దిరెడ్డి అసైన్డ్ భూములకు సంబంధించిన వ్యవహారం ఉందో, గతంలో ప్రత్యేక జీవో ద్వారా భూములు విక్రయించడానికి అవకాశం కల్పిస్తే దాన్ని పెద్దిరెడ్డి అనుకూలంగా చేసుకుని దాదాపుగా 900 ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు కాదు 900 ఎకరాలకు సంబంధించి భూములను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా అనుమానం అయితే ఉంది. సో దానికి సంబంధించిన దస్త్రాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆర్డీఓల దగ్గర ఉంటాయి, రెవెన్యూకి సంబంధించి. సో ఇప్పుడు అది లాగితే, తీగ లాగితే డొంకంతా కదులుద్ది. ఎందుకంటే పెద్దిరెడ్డి బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఎంతమందికి ఆ భూమి ట్రాన్స్ఫర్ అయింది, ఒక్కొక్కరి పేరు మీద ఎంత భూమి పెట్టారు, ఇలాంటి అన్ని వివరాలు బయటకు వస్తాయి. కాబట్టే ఈ ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో పాపాలకు నిప్పు, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం. 22A సెక్షన్లో రాజుకున్న మంటలు. 25 విభాగాల్లోని ఫైళ్లు బూడిద, కొన్ని ఫైళ్లు కుప్పగా పోసి నిప్పు. ఆదివారం అర్ధరాత్రి సంఘటన. సెలవు రోజున విధుల్లో కొందరు. సీనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం, అందరి చూపు పెద్దిరెడ్డిపైనే. క్రమబద్ధీకరణ పేరుతో భారీగా భూ కబ్జాల పర్వం. కీలక ఫైళ్లు మదనపల్లి కార్యాలయంలోనే. భూదందాలపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం. సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి నియామకం. ఇంతలోనే కార్యాలయానికి నిప్పు. వాస్తవానికి సోమవారం అంటే నిన్న ఉదయం 10 గంటలకు నూతన ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యతలు చేపట్టాల ఆర్డీఓగా. కానీ ఇదే సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే కార్యాలయాన్ని పక్కా ప్రీప్లాన్తో అయితే తగలబెట్టేశారు. సో ఫైళ్ల దహనంపై సీఎంఓ సీరియస్. ఒక్కరోజులోనే 3 సార్లు సమీక్ష. నేరుగా కలెక్టర్లతోనే ఘటనపై ఆరా. తక్షణం వెళ్లాలని అధికారులకు ఆదేశం. హెలికాప్టర్లో అప్పటికప్పుడు మదనపల్లికి వెళ్ళిన డీజీపీ అలాగే సిఐడి డిఐజీ. అలా వదిలేస్తారా? ఫైళ్లు మాయం, దహనపై చర్యలేవి అనేది ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. సో ఇక్కడ చూడవచ్చు, యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. షార్ట్ సర్క్యూట్ జరగలేదు, కిటికీ వద్ద కాల్చిన అగ్గిపుల్లలు ఉన్నాయి. కీలకమైన 22A సెక్షన్లోనే నిప్పు రాజుకుంది. దూరంగా కుప్పగా తగలబెట్టిన ఫైలు. ఒకవేళ నిజంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, సరే వీళ్ళు చెప్పే అన్నీ ఏదో వేరే కోణం అనుకుందాం. మరి ఫైళ్లు కుప్పగా పోసి ఎందుకు తగలబెట్టారు? ఎక్కడ ఫైల్ అక్కడ తగలబడితే అది వేరే విషయం ఆ ఉన్న ప్లేసుల్లో. కానీ ఎక్కడైతే ఫైర్ ఉందో అక్కడ వేరే ఒక చోట ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ఆ ఫైర్లో వేశారు. అంటే దీని వెనక అర్థం ఏంటి? ఖచ్చితంగా దీని వెనక కుట్ర కోణం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే భూ అక్రమాలు ఉన్నాయో అవి బయటపడకుండా పాత ఆర్డీఓ మురళీ సహకారంతో, కొంతమంది తొత్తుల సహకారంతో ఈ పని చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి మురళి ఎవరయ్యా? ఈ పాత ఆర్డీఓ మురళి ఎవరయ్యా అంటే ఇక్కడ నుంచి బదిలీ అయ్యేళ్ళిన వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి తొత్తు. గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇతన్ని ఆర్డీఓ నుంచి వెనక్కి పంపి తహసీల్దార్గా చేసి సస్పెన్షన్ కూడా విధించారు. తరువాత పెద్దిరెడ్డి జోక్యం చేసుకున్న సస్పెన్షన్ ఎత్తివేయించి మళ్ళీ తహసీల్దార్ నుంచి మళ్ళీ ఆర్డీఓగా ప్రమోట్ చేయించాడు. సో అంటే గతంలో చేసిన తప్పులకి అతనికి శిక్ష కూడా పడింది. అలాంటి వ్యక్తే ఈరోజు ఒకరోజు ముందు వచ్చి అక్కడ మకాం వేయటం అనేది పలు అనుమానాలకైతే తావిస్తుంది. చంద్రబాబు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ డీజీపీ మీద అలాగే సిఐడి చీఫ్ల మీద కూడా కొంచెం చంద్రబాబు గారు ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకు సమాచారం ఆలస్యంగా అందింది, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఘటన జరిగిన వెంటనే ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోయారని చంద్రబాబు గారు కూడా కొంచెం సీరియస్ అయితే అయినట్టుగా తెలుస్తుంది. దీంతో కలెక్టర్లు ఎస్పీలతో పాటు 10 ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేసి దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అలాగే కాల్ డేటాతో పాటు ఆ సెల్ టవర్ లొకేషన్లో ఆ పరిధిలో ఉన్నటువంటి ఫోన్లు ఏంటి, అందులో దీనికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ పెద్దిరెడ్డి అరాచకాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ దారుణానికి ఒడిగట్టారని ప్రజలు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు.